అధ్యక్ష పీఠంలో ఉన్న కళా జనార్దనమూర్తి గారు ఒక నిమిషం క్షమిస్తే నన్ను ముఖ్య అతిథి సిరికొండ మాట్లాడేది పురాణ పండ. ఈ మధ్యలో ఈయన రాసింది వారి అమ్మాయి గురించి బంగారు కొండ అని రాశారు. ఈ పుస్తకంలో ఒకటి బాగా ఆకట్టుకుంది ఏంటంటేనండి, నన్ను కృతజ్ఞత భార నత శిరస్కుణ్ణి చేసిన నా బంగారు తల్లి మధుజ్యోతికి కృతజ్ఞుణ్ణి అని ఒక తండ్రి బిడ్డకి చెప్తున్న వాక్యం అండి ఇది. చూడండి, ఇక్కడ ఒళ్ళు గగురు పొడిచింది నాకు. ఇది ఒక కుటుంబ వాతావరణంలో జరుగుతుంది ఈ ఫంక్షన్. నేను ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అందరికీ ముందుగా నమస్కరిస్తూ పేరు పేరున చెప్పనందుకు నన్ను మధుసూదనాచారి గారిని క్షమాపణలు కోరుకుంటూ, మనందరికీ ఇవాళ మైసూర్ పాకలో వచ్చిన ఇనాక్ గారికి ఒకసారి శుభాకాంక్షలు. వారికి మనసా శిరస వచస కులాల్ని పక్కకు పెట్టి పాదాభివందనాలు చేస్తూ, ఇన్ని సంవత్సరాలు 8 పదులు దాటిన ఆ జీవితం ముందు మనం మాట్లాడే అర్హత ఉందా? ఒక బిడ్డ తండ్రి గురించి ఏదో సృష్టి దృష్టి అన్నారు కానీ పుష్టిగా మాట్లాడారు. నేను కొంత కుదరదు అంటూ ఈ పుస్తకాల్ని చదివించేలా మాట్లాడింది నా బిడ్డ మధుజ్యోతి గారు. చూడండి, ఒక బిడ్డ పేరేమో మధుజ్యోతి అని పెట్టారు, ఒక బిడ్డ పేరేమో సుమకిరణ్ అని పెట్టారు. 2 వెలుగులే, అంతటి ఒక మహా చైతన్యమూర్తి. నేను ఈ సభకి రావడానికి ఒక కారణం ఉందండి. ఏమిటంటే, నా పుస్తకం ఆవిష్కరించినప్పుడు ఇనాక్ గారు ఆవిష్కరిస్తున్నప్పుడు నా సభకి నేను రాలేదు. అయినా నన్ను క్షమించి ఒక తండ్రిలా వారు ఎంతో ఒక ప్రేమైక జీవన సౌందర్యమూర్తిలాగా మా జనార్దనమూర్తి గారి యొక్క మాటలు పూర్తిగా నమ్మి నా పుస్తకాన్ని వారు ఎంతో ప్రేమగా ఆవిష్కరిస్తే, నాకు తెలియకుండా ఈ జంట నగరాల్లో ఈ ప్రచార మాధ్యమాలన్నీ విస్తృతంగా చేస్తే ఒక 20 ఫోన్లు నాకు వచ్చాయండి, నువ్వు ఊళ్ళోకి వచ్చావా అని. అందువల్ల వారి పవిత్ర హస్తాలతో ఆవిష్కరించినందుకు నేను కృతజ్ఞత చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కృతజ్ఞత కంటే పై పదం ఉంటే వారికి మధుసూదనాచారి గారి సాక్షిగా వీరికి అందుతుంది అని నేను కోరుకుంటూ ఒక 2 మాటలు మాట్లాడి ముగిస్తాను. శబ్ద రసధ్వని మర్మజ్ఞులు ఇనాక్ గారు. ఒక వాక్య నిర్మాణం, పదప్రయోగం, శబ్ద సౌందర్యం, అర్థ గాంభీర్యం ఒక తండ్రికి ఎలా ఉందో రక్తగతమైన సంస్కారంతో ఆ బిడ్డ మధుజ్యోతి గారికి కూడా అది వంట పట్టేసిందండి. అంత ఈజీగా రాదు. ఇవాల్టి సభలో చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే, తండ్రి పక్కనే బిడ్డలు కూర్చోవడం. అంతటి విద్వత్తుతో ఢీ కనగలిగే పలుకుగల సత్తా ఉండడం అనేది మామూలు విషయం కాదు తల్లేది. ఇంతమందికి చెప్తున్నాం. అంతటి ప్రేమ చూపిస్తూ కేక్ కట్ చేస్తున్నప్పుడు కూడా నాన్న నేను దగ్గరుండి చైనా అనే ఒక పదం ఉపయోగించింది ఆవిడ. ఆ నాన్న అనగానే ఆ పేగుబంధం ఎంత బాగుంటుందండి. అది ఇవాళ తరాలకి తెలియట్లేదు. అంత బాగా పెంచినటువంటి ఇనాక్ గారికి, వారి హృదయ సంస్కారానికి, ఆత్మ సౌందర్యానికి మరొక్కసారి నేను జేజేలు పలుకుతూ, వీరు చెప్పినటువంటి కొన్ని సబ్జెక్ట్స్ చదవాలనిపించేలా మాట్లాడారు ఆ తల్లి మధుజ్యోతి గారు. జనార్దనమూర్తి గారిని మెచ్చుకోదగ్గ అంశం ఏంటంటే, ఒక 16 ఏళ్ల క్రితం ఇదే వేదిక మీద మా నారాయణ రెడ్డి గారి సాహితీ సప్తాహం జరుగుతున్నప్పుడు నేను ఒక వక్తగా వచ్చాను. నేనంటే చాలా ప్రేమ వారికి. మళ్ళీ ఇన్నేళ్లకు ఒక సాహితీ సప్తాహం అంతటి మహాత్ముడికి జరగడం, అందులో ఈ అల్పుడు పాలు పంచుకోవడం అనేది నేను పురాకృత జన్మ విశేష సుకృత పరిపాకంగా భావిస్తున్నాను. ఒక రచయిత, ఒక దార్శనికుడు, ఒక సత్యాన్వేషకుడు పక్కన కూర్చోవడం అనేది ఇక మామూలుగా తీసుకోకూడదండి. 85 ఏళ్ళు పైచిలుకు జీవితం అంటే మాలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటారండి ఆయన. అలాంటి వ్యక్తి పక్కన కూర్చోవడం, ఒక పేపర్లో ఫోటో రావడం, ఇవన్నీ మామూలుగా అనిపిస్తాయి చూసేవాళ్ళకి. 85 ఏళ్ళు ఎంతటి సమాజాలు, ఎలాంటి మనుషులు, మనస్తత్వాలు చూసి ఇంతటి ఉదాత్త స్థాయికి ఆయనకు వచ్చి, అలాగే అంతటి విశ్వవిద్యాలయంలో తన బిడ్డ వచ్చేలా చేసి, తన బిడ్డలు కూడా ఇంతటి వినయ సంపన్నులుగా చేయడం అనేది మామూలు విషయం కాదు. చాలా చోట్ల దర్పంతో ఉండే బిడ్డల్ని చూస్తాం మనం. వీరిలో సబ్జెక్టుతో పాటు వినయ సంపన్నత ఉంది. కాబట్టి ఇంతటి సౌశీల్య సంపన్నతమైన కుటుంబానికి ప్రధాన కారకులైన వారి అమ్మగారిని కూడా అందులో ప్రస్తావించారు. సో ఆ తల్లికి కూడా ఇక్కడి నుంచి మనం
అంజలి ఘటిస్తూ నేను ఉన్నాడు అని నమ్మే భగవంతుడు విశేషించి వారికి ఈ వయసులో ఆరోగ్యము విశేషమైన మనశ్శాంతి ఈ రెండూ రావాలని మరొక్కసారి మధుసూదనాచారి గారికి 5 అని వెస్ట్రన్ కల్చర్లో చెప్పకుండా 10 అని భారతీయ సంప్రదాయంలో చెబుతూ మా కళా జనార్దన మూర్తి గారికి మరొక్కసారి నేను అది అంటే ఎలా చెప్పాలంటే జనార్దన మూర్తి గారితో ఉండే ఆత్మబాంధవ్యం ఆ మనిషికి ఏం స్వార్థం ఉందండి సభలతో. ఎంతమంది సభలు చేస్తాడో అసలు ఎప్పుడు పడుకుంటాడో తెలియదు ఆయన. నిజం కూడా అది ఎందుకంటే పొగడాల్సిన విషయం కాదు. ఒక్కొక్కసారి యుద్ధం చేస్తాను ఆయనతో, ఎప్పుడు యుద్ధం చేస్తాను ఒక్కొక్కసారి కాదు. కానీ ఇన్ని సభలు చాలామందికి ఉచితంగా ఇవ్వడం, ఆ సభలు కూడా వాళ్ళు ఆయన ప్రచార బాధ్యతలు తీసుకోవడం, చాలా చోట్ల నష్టపోవడం, విమర్శలు ఎదుర్కోవడం, ఇంటర్నల్ పాలిటిక్స్ తట్టుకోవడం, ఇలా ఉండగా 2 ఆలయాలుగా ధర్మాధికారిగా ఉండడం, మాబోటి వాళ్ళని తట్టుకోవడం, ఇవన్నీ మామూలు విషయం కాదు. మనందరినీ ఇక్కడ పెట్టుకోవడం ఇదంతా మామూలు విషయం కాదు. మేమేం మామూళ్ళు ఇవ్వకుండా, మామూలుగా సభలు చేయకుండా ఇంతటి అసాధారణంగా చేస్తున్న మా కళా జనార్దన మూర్తి గారికి ఆ భగవంతుడు ఇంటి పేరు ఎందుకు కళాని ఇచ్చాడో కానీ ఆ దీక్షితులు గారితో నాకు పరిచయం ఉండేదండి. వారు కాలం చేశాక ఈ బాధ్యతని ఎవరు మోస్తారో అనుకునేవాడిని. భగవంతుడు తండ్రికి తగ్గ తనయుల్లాగే ఆ బిడ్డలందరినీ అలాగే చేశాడు. అందులో జనార్దన మూర్తి గారు అన్నగారిని మించిన సేవ అనకూడదు కాబట్టి ఆ అన్నగారి యొక్క ఆ ప్రేమతో, ఆ పైన ఉన్నటువంటి వారి యొక్క ఆ అమృత కటాక్షంతో ఎన్ని బాధ్యతలు మోస్తున్నారండి. ఒక వ్యక్తి యొక్క సాహిత్య సప్తాహం ఈ రోజుల్లో ఈ మాత్రం రావడం కూడా గొప్పే. బట్టతల మీద వెంట్రుకల్లా అక్కడక్కడ కూర్చున్నా సరైన వాళ్ళు వచ్చారు. గురి చూసి గుంటనక్కను కొట్టే కన్నా గురి తప్పిన పుల్లే కొట్టేవాళ్ళు వచ్చారు. మీ అందరికీ మరొకసారి అంజలి ఘటిస్తూ, తప్పులు ఉంటే నావి, ఒప్పులు ఉంటే మా జనార్దన మూర్తి గారి. అయితే జనార్దన మూర్తి గారు కేకులు తస్కరించకండి, ప్రశాంతంగా వెళ్ళండి. ధన్యవాదాలండి. మీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి. ఈ కార్యక్రమం